తెలిసి ఇంచుమించు 35 మంది ఆర్పీలు ఉన్నారు. మీరందరూ కూడా వార్డులలో బలోపేతం కావడానికి శాశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఏదైనా ఉంటే ఇంతకుముందు ఎగ్జాంపుల్ 17వ వార్డు మాన్యత ఉండే, అలాగే ఇప్పుడు 15వ వార్డు ఇంకా ఇంకో మాన్యత వచ్చింది. ఏ కార్యక్రమం ఉన్నా ప్రభుత్వం సంబంధించినటువంటి ఏ ప్రోగ్రాం ఉన్నా మీరందరూ కూడా బ్రహ్మాండంగా ప్రతి ఒక్క ఆర్పీ కూడా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి అనుసంధానంగా ప్రజలకు ప్రతి ఒక్కటి అందించే విధంగా మీరు ఆ కార్యక్రమాలను చేయడం ద్వారా ప్రజల్లోకి మరి ప్రతి కార్యక్రమం వాళ్ళ ఇంటికి చేరుతుందనే విషయం నేను నిక్కచ్చిగా చెప్పదలుచుకున్నాను. అలాగే మా సోదరు వల్ల ఒకటే విషయం, మీ అందరూ కూడా ఈ ఆర్పీ అనే ఉద్యోగాన్ని పొద్దున్న లేచి నుంచి రాత్రి దాకా మీకు ఎన్నో వేతనం తక్కువ, నాకు తెలిసి 5-6 వేలు ఉండొచ్చు, వేతనం తక్కువ కూడా దాన్ని మీరు అన్ని రకాలుగా పొద్దున్న లేచి నుంచి మీరు సంఘాలకు కానివ్వండి, డబ్బుల విషయంలో కానివ్వండి, మీరు బాధ్యత తీసుకొని ఒక 10 మంది ఒక ఉంటే వాళ్ళు డబ్బులు కట్టలేని పరిస్థితి ఉంటే కూడా వాళ్ళందరినీ కూడా ఏకదానికి తీసుకొచ్చి వాళ్ళందరితో డబ్బులు కట్టించి మరి ఎన్నో సంఘాలను బలోపేతం చేస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలా ఆడపడి అందరూ కూడా ఒక ₹1,00,000 1,00,000 తీసుకొని వాళ్ళు కుటుంబంలో వాళ్ళు ఏదైనా అవసరానికి వాడుకొని మరి మళ్ళీ వచ్చే నెలలో కూడా ప్రతి నెల డబ్బులు పట్టుకునే పరిస్థితి కూడా మీ అందరూ ఏకదాటిపైకి వచ్చే అటువంటి కార్యక్రమం సక్సెస్ అవుతుంది. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఉల్లాస్ అనే కార్యక్రమం అక్షరాస్యతకు సంబంధించి చాలా మంది అప్పుడు రాత్రి పనులల్లా చాలా మంది ఇప్పటికి కూడా మా అమ్మ కూడా రాత్రి పనులు ఉన్నప్పుడు మా అమ్మకు సంతకం పెట్టకుండా అప్పుడు రాత్రి పనులు వెళ్ళి మరి అవి కొన్ని నేర్చుకొని సంతకం పెట్టే పరిస్థితికి మా అమ్మ వచ్చి అంటే బ్యాంకులో కూడా ప్రతి కూడా వేలు ముద్ర కాకుండా ఏదైనా మాట్లాడాలనుకుంటే ఇప్పుడు అమ్మ ఉన్నది. ఇప్పుడు ఆమె చూస్తే నేను 2 సార్లు వచ్చేసారి మాట్లాడేటప్పుడు చూసాను. ఆమె చూస్తే ఏం బతుకోలేదు, మరి వ్యవసాయ పని చేసుకుంటుంది, మరి సైలెంట్ ఉంటుందని అని సార్తో బ్రహ్మాండంగా మాట్లాడింది. మరి చదువు మీద అంతో ఇంతో పరిజ్ఞానం ఉన్నా ఆమె ఎట్లా మాట్లాడాలి, ఎవరు ఎట్లుండాలనేది ఆమె నేర్చుకుంది. చదువు వల్లనే సాధ్యమైంది. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా చాలా ఇప్పుడు నా 15వ వార్డులో చాలా మంది వెనుకబడిన వాళ్ళు సంతకాలం పెట్టలేని పరిస్థితులు ఉంటాయి. మాకు తెలుసు వాళ్ళందరికీ కూడా రాత్రి బడులు లాగా అక్షరాస్యతను మీరందరూ కూడా వాళ్ళందరినీ కూడా చదువు వచ్చే విధంగా వాళ్ళ పరిజ్ఞానం అందరూ తయారు చేసి విద్యావంతుల్లాగా తయారు చేసి వాళ్ళకు పూర్తి అవగాహన వచ్చేటట్టుగా ఏదైనా విషయం మనం చెప్తే వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా వీళ్ళందరూ కూడా శాయశక్తుల ప్రయత్నం చేసి ఈ ఉల్లాస్ అనే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని అలాగే గౌరవ మంత్రివర్యులు దామోదర రాజసింహ గారి మరి ఆధ్వర్యాన మన ఆందోళన నియోజకవర్గంలో మన ఆందోళన చూపేట మున్సిపల్ పరిధిలో మరి ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఏదైతే కార్యక్రమం స్టార్ట్ అవుతుందో ఆ కార్యక్రమాన్ని ముందుకు మీరందరూ తీసుకుపోయి సక్సెస్ చేయవలసిందిగా కోరుకుంటూ నమస్కారం.